వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగాలకి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి లేటెస్ట్ కాంటెంట్ని మీకు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా అందిస్తున్నాం. ఇక ఆఫ్లైన్ క్లాసెస్ కావాలి అని అనుకుంటే మీరు మా ఇన్స్టిట్యూట్ అడ్రస్ నారాయణగూడ మెట్రో స్టేషన్ హైదరాబాద్ పిల్లర్ నెంబర్ 1171 దగ్గర ఉంటుంది. ఇక్కడికి వచ్చి మీరు నేరుగా ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకోవచ్చు. ఆన్లైన్ క్లాసెస్ కోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని లేనట్లయితే వెంటనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ద్వారా కూడా మీరు క్లాసెస్ని పొందవచ్చు. ఇక మనం ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ 2022 కరెంట్ అఫైర్స్లో ముందుగా మనం జాతీయ మహిళా కమిషన్కి సంబంధించినటువంటి అంశం గురించి డిస్కస్ చేద్దాం. ఏమంటున్నాం? జాతీయ మహిళా కమిషన్ అని అంటున్నాం. ఈ జాతీయ మహిళా కమిషన్ ఏదైతే ఉందో ఈ కమిషన్కి మొట్టమొదటి చైర్పర్సన్ ఎవరు అని ప్రీవియస్గా చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. సో ఎవరు అని అంటే జయంతి పట్నాయక్ గారు. సో ఈ జయంతి పట్నాయక్ గారు ఇప్పుడు చనిపోయారు. ఎవరు అని అంటున్నాం? జయంతి పట్నాయక్ గారు చనిపోవడం జరిగింది. సో ఈ జయంతి పట్నాయక్ గారు ఇటీవల చనిపోయారు. ఈవిడ నిర్వహించినటువంటి బాధ్యతలు ఏవి అని అంటే జాతీయ మహిళా కమిషన్ మొట్టమొదటి చైర్పర్సన్ అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. ఏమని చెప్పాలి? మొట్టమొదటి చైర్పర్సన్గా దేనికి వర్క్ చేశారు అని అంటే జాతీయ మహిళా కమిషన్కి చైర్పర్సన్గా చేయడం జరిగింది. ఆవిడే జయంతి పట్నాయక్ గారు. జయంతి పట్నాయక్ గారు చనిపోయారు. ఎక్కడ చనిపోయారు అని అంటే ఒడిషాలోని భువనేశ్వర్లో చనిపోయారు. ఎక్కడ అని అంటున్నాం? ఒడిషా భువనేశ్వర్లో చనిపోయారు అని అంటున్నాం. ఎక్కడ చనిపోయారు? ఒడిషాలోని భువనేశ్వర్లో చనిపోయారు. ఎవరు చనిపోయారు? జయంతి పట్నాయక్ గారు. జయంతి పట్నాయక్ గారు ఏ బాధ్యతలను నిర్వహించినటువంటి వారు అని అంటున్నాం? సో జాతీయ మహిళా కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఏదైతే ఉందో దీనికి ఫస్ట్ చైర్మన్ అని చెప్పేసి చైర్పర్సన్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. మరి జాతీయ మహిళా కమిషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఈ జాతీయ మహిళా కమిషన్కి ప్రస్తుత చైర్పర్సన్గా ఎవరున్నారు అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి చైర్పర్సన్గా రేఖా శర్మ గారు ఉన్నారు. ఎవరున్నారు అని అంటున్నాం? రేఖా శర్మ గారు 2018 నుంచి బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కూడా రేఖా శర్మ గారు జాతీయ మహిళా కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఏదైతే ఉందో నేషనల్ ఉమెన్ కమిషన్ ఏదైతే ఉందో దానికి చైర్పర్సన్గా బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఎప్పుడు ఈ జాతీయ మహిళా కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అని అంటే 1992 జనవరి 31న ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఏర్పాటు చేసిన తర్వాత దీనికి చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వహించిన వారే జయంతి పట్నాయక్ గారు. ఈ అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. జయంతి పట్నాయక్ గారు ఇటీవల మరణించారు అనేటువంటి అంశం కూడా మీరు అప్డేట్ చేసుకోండి. మరి ఈ జాతీయ మహిళా కమిషన్ అనేది 1992 జనవరి 31న ఏర్పాటు చేశారు అని అంటున్నాం. ఇలా ఏర్పాటైనటువంటి జాతీయ మహిళా కమిషన్కి సంబంధించినటువంటి ఇది ఏ చట్టం ద్వారా ఏర్పడింది అని అంటే ఈ మహిళా కమిషన్ చట్టం 1990 ద్వారా ఏర్పడింది. దేని ద్వారా? మహిళా కమిషన్ చట్టం, జాతీయ మహిళా కమిషన్ చట్టం. ఇది ఏర్పడే కంటే ముందు చట్టం వచ్చింది అని అంటున్నాం. ఈ చట్టం ఎప్పుడు వచ్చింది అని అంటే 1990లో వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఈ చట్టాన్ని బేస్ చేసుకునే జాతీయ మహిళా కమిషన్ని ఏర్పాటు చేశారు. దానికి జయంతి పట్నాయక్ గారు వర్క్ చేయడం జరిగింది చైర్పర్సన్గా. మరి ఈ జాతీయ మహిళా కమిషన్లో సభ్యుల సంఖ్య ఎంత అని అంటే ఒక చైర్పర్సన్ ఉంటారు. ఎవరుంటారు అని అంటున్నాం? చైర్పర్సన్ ఉంటారు. అలాగే కార్యదర్శి ఉంటారు. నెక్స్ట్ 5 మంది సభ్యులు ఉంటారు. బోర్డు సభ్యులు ఉంటారు. 5 బోర్డు సభ్యులు ఉంటారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో ఇలా ఈ జాతీయ మహిళా కమిషన్ అనేది ఏర్పాటు అయ్యింది అని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి. ఓకేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి జయంతి పట్నాయక్ గారు చనిపోయారు కాబట్టి ఇప్పుడు ఈ అంశం గురించి మనం డిస్కస్ చేసినాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు ఏర్పాటైంది? 1992. మరి ఇది దేని మీద పనిచేస్తూ ఉంటుంది అని అంటే మహిళలకి సంబంధించి రాజ్యాంగపరంగా
చట్టబద్ధంగా సో వీరు ఎదిగేందుకు మహిళల అభ్యున్నతి కోసం ఇది పనిచేయడం జరుగుతూ ఉంది. ఏది? జాతీయ మహిళా కమిషన్. ఓకేనా? ఇలా ఈ టాపిక్ని మీరు అప్డేట్ చేసుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి డిస్కస్ చేద్దాం. మరొక అంశం ఏంటి అని అంటే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఏమంటున్నాం? మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో ఈ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఏదైతే ఉందో ఈ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనే దానికి సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పునివ్వడం జరిగింది. ఏ కోర్టు ఇచ్చింది అని అంటున్నాం? సుప్రీంకోర్టు ఇటీవల చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఏం తీర్పునిచ్చింది అనేది ఇప్పుడు మనం మాట్లాడదాం. మరి ఈ తీర్పును సుప్రీంకోర్టు నుంచి ఏ ధర్మాసనం ఇవ్వడం జరిగింది అని అంటే బోపన్న ధర్మాసనం ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ధర్మాసనాలు ఇచ్చేటువంటి తీర్పులు అనేవి ఇంపార్టెంట్, అలాగే ఏ ధర్మాసనం ఇస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. ధర్మాసనం పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే మనం ఏ ధర్మాసనం ఇచ్చింది అన్నప్పుడు బోపన్న ధర్మాసనం అని అంటాం. సో మరి ఈ బోపన్న ధర్మాసనంలో ఎవరెవరు ఉన్నారు అని అంటే ఇంకా సభ్యులు జస్టిస్ బోపన్న, జస్టిస్ డివై చంద్రచూడ్, అలాగే నెక్స్ట్ జస్టిస్ పార్డీవాలా. సో ఇలా ఈ ముగ్గురు కలిసి సుప్రీంకోర్టులో ఈ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీకి సంబంధించి చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చారు అని అంటున్నాం. ఆ తీర్పు ఏంటి సార్? దాన్ని ఎగ్జామినేషన్ ఎలా పాయింట్ ఆఫ్ వ్యూ, మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా గుర్తుంచుకోవాలి అని అంటే ఇప్పుడు మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది ఒక చట్టం. ఈ చట్టం ఎప్పుడు వచ్చింది అని అంటే మొదటిసారి 1971లో వచ్చింది. ఏ చట్టం వచ్చింది? మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనే చట్టం వచ్చింది. ఎప్పుడు? 1971లో. ఈ చట్టం వచ్చినప్పుడు ఈ చట్టం ఏం చెప్పింది అని అంటే ఎవరైతే మహిళలు, వివాహిత మహిళలు, ఎవరు అని అంటున్నాం? వివాహిత మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ మహిళలు గర్భధారణను తొలగించుకోవచ్చు. ఏం తొలగించుకోవచ్చు? గర్భ విచ్ఛిత్తి అని అంటాం, లేదా గర్భధారణ అయినటువంటి వివాహిత మహిళలు ఈ గర్భ విచ్ఛిత్తిని లేదా గర్భధారణను తొలగించుకోవడం అని చెప్పేసి అంటా ఉన్నాం. దీన్ని తొలగించుకోవచ్చు అని చెప్పేసి మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ చెప్తా ఉంది. సో ఇది 1971లో వచ్చింది. ఇలా వచ్చినటువంటి ఈ చట్టం ఏమని చెప్తా ఉంది అని అంటే 10 నుంచి 12 వారాల లోపు ఈ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీని తొలగించడానికి హక్కు అనేది ఉంది అని చెప్పేసి చెప్తా ఉంది. అయితే ఇలా వచ్చిన ఈ చట్టానికి ఏం చేశారు అని అంటే 2021లో సవరణ చేయడం జరిగింది. దేనికి సవరణ చేశారు? మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీకి సవరణ ఎప్పుడు జరిగింది? క్వశ్చన్ ఇది. ఇప్పుడు 2021లో సవరణ జరిగింది అని అంటున్నాం. మరి సవరణ చేసినటువంటి చట్టంలో ఏ అంశాలను చేర్చడం జరిగింది అని అంటే వివాహితలే కాదు, అవివాహితలు అంటే పెళ్ళి అయినవారు అలాగే పెళ్ళి కానివారు కూడా, ఎవరు అని అంటున్నాం? కానివారు కూడా కలిసి ఏం చేయొచ్చు అని అంటే ఈ గర్భ విచ్ఛిత్తిని చేసుకోవచ్చు. మరి ఎన్ని వారాల్లోపు చేసుకోవాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు అని అంటే ఈ 20 నుంచి 24 వారాల లోపు. ఎన్ని వారాల నుంచి? 20 నుంచి 24 వారాల లోపు గర్భ విచ్ఛిత్తి అనేది చేసుకోవచ్చు. ఎలా చేసుకోగలుగుతారు? సురక్షితమైన పర్యవేక్షణ కలిగినటువంటి డాక్టర్ల ఆధ్వర్యంలో గర్భ విచ్ఛిత్తి లేదా గర్భధారణను తొలగించుకోవచ్చు అని చెప్పేసి 2021లో సవరణ చేయడం జరిగింది.
ఇలా సవరణ చేసినటువంటి దానికి సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు ఏం చేసింది, మరొక 7 రకాలు అంటే మొత్తం 7 రకాలుగా అయ్యేటువంటి గర్భధారణలకి సంబంధించి తొలగించవచ్చు అని చెప్తా ఉంది. ఎలా తొలగించవచ్చు అని అంటే వివాహితలు, అవివాహితలు, అత్యాచారానికి గురైన మహిళలు, మైనర్లు, వితంతువులు, అలాగే దివ్యాంగులు, ఇలా ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈ 20 నుంచి 24 వారాల లోపు గర్భ విచ్ఛిత్తి చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. దీంతోపాటు మరొక అంశాన్ని పొందుపరచడం జరిగింది ఇప్పుడు ఈ చట్టంలో. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో సెక్షన్ 3 సబ్ క్లాస్ బి ఏ అని చెప్పేసి ఒక కొత్త సెక్షన్ని చేర్చారు. ఈ సెక్షన్లో ఏమని చెప్తా ఉన్నారు అని అంటే వైవాహిక అత్యాచారం అనేటువంటి అంశాన్ని చేర్చడం జరిగింది. ఏం చేర్చారు అని అంటున్నాం, వైవాహిక అత్యాచారం అని చెప్పేసి చేర్చడం జరిగింది. ఏం చేర్చారు, వైవాహిక అత్యాచారం. సో ఇప్పుడు ఈ వైవాహిక అత్యాచారం ఏదైతే ఉందో, ఈ వైవాహిక అత్యాచారం అనేది ఎలా అనంటే ఒక స్త్రీ తనకి పెళ్ళైన తర్వాత తన భర్త తన అనుమతి లేకుండా బలవంతంగా తనతో ఉండడాన్ని వైవాహిక అత్యాచారం అనవచ్చు అని చెప్పేసి ఎవరు చెప్తా ఉన్నారు అని అంటే ఇగో నిన్న వచ్చినటువంటి తీర్పు చెప్తా ఉంది. ఈ వైవాహిక అత్యాచారం ప్రకారం ఇప్పుడు ఎవరైనా ఒక మహిళ పెళ్ళైన తర్వాత గర్భం దాలిస్తే గా గర్భాన్ని కూడా తొలగించవచ్చు అని చెప్పేసి ఈ తీర్పు చెప్తా ఉంది. సో ఇలా మహిళలకి సంబంధించి వివాహితలు, అవివాహితలు ఎవరైతే ఉన్నారో వారితో పాటు ఇతర వ్యక్తులుగా మనం మాట్లాడినటువంటి దివ్యాంగులు, మైనర్లు, అలాగే ఎవరైతే అత్యాచారానికి గురైనటువంటి బాధితులు, వీరితో పాటు వితంతు స్త్రీలు, వీరందరికీ సంబంధించి ఈ అవకాశం కల్పిస్తున్నాం కాబట్టి ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛ అనేది కల్పిస్తున్నట్లే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి 2017లో సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. అదే పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి వ్యక్తిగత స్వేచ్ఛ గురించి ఆర్టికల్ 21 గురించి చెప్పింది. ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛను కల్పిస్తున్నట్లే అని చెప్పింది. అలాగే ఆర్టికల్ 14 గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. మరొక ఆర్టికల్ ఏమంటున్నాం, ఆర్టికల్ 14 గురించి కూడా ఈ తీర్పు సందర్భంగా, ఈ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. చట్టం ముందు అందరూ సమానులే. సో కాబట్టి వివాహితలు, అవివాహితులు అందరూ కూడా చట్టం ముందు సమానమే కాబట్టి వారు వీరు అని లేకుండా వారు సురక్షితమైనటువంటి పర్యవేక్షణ తగినటువంటి డాక్టర్ల ఆధ్వర్యంలో 20 నుంచి 24 వారాల లోపు మెడికల్ ప్రెగ్నెన్సీ టర్మినేషన్ యాక్ట్ ప్రకారం గర్భ విచ్ఛిత్తికి పాల్పడవచ్చు, గర్భాన్ని తొలగించవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఈ తీర్పును మనం ఇన్ని కోణాలలో గుర్తుపెట్టుకోవాలి. సో ఇటీవల ఇచ్చినటువంటి తీర్పులో సెక్షన్ 3 సబ్ క్లాస్ బి ఏం చెప్తా ఉంది అని అంటే వైవాహిక అత్యాచారం గురించి చెప్తా ఉంది. స్త్రీకి పెళ్ళైన తర్వాత తన ఇష్టం లేకుండా తనను బలవంతంగా కాపురం చేపించినట్లయితే అది వైవాహిక అత్యాచారం అవుతుంది అని చెప్తా ఉంది. ఈ తీర్పును ఎవరిచ్చిర్రు, జస్టిస్ బోపన్న, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పార్దీవాలా. ఇటీవల ఈ తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. సో ఇప్పుడు ఏం చెప్తా ఉంది, వివాహితలు, అవివాహితలు, దివ్యాంగులు, వితంతువులు, మైనర్లు, సో వీరందరూ కూడా గర్భ విచ్ఛిత్తి చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అవకాశం అని చెప్తా ఉంది. సో ఇలా ఈ టాపిక్ని మీరు అప్డేట్ చేసుకోండి. మరి మొట్టమొదటిసారి భారతదేశంలో మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది అని అంటే 1971. దీనికి సవరణ ఎప్పుడు జరిగింది అని అంటే 2021. ఇలా ఈ టాపిక్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, కరెంట్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి డిస్కస్ చేద్దాం. మరొక అంశం ఏంది అని అంటే ఇది బౌద్ధులకి సంబంధించినటువంటి కొత్త ఆవాసాలను కనుగొనడం జరిగింది. సో ఏమంటున్నాం, బౌద్ధులకి సంబంధించిన కొత్త ఆవాసాలను ఇటీవల ఎక్కడ కనుక్కున్నారు అని అంటే బంధవ్గర్కి సంబంధించినటువంటి టైగర్ రిజర్వ్ అని అంటున్నాం. బౌద్ధ ఆవాసాలు సో ఇటీవల ఎక్కడ కనుగొనడం జరిగింది.
సో ఈ బౌద్ధ ఆవాసాలకి సంబంధించి బౌద్ధ గుహలకి సంబంధించి వీటిని ఎక్కడ కనుగొన్నారు అని అంటే గుహలు అని చెప్పేసి రాద్దాం, ఆవాసాలు కాదు. సో ఈ బౌద్ధ గుహలకి సంబంధించి ఎక్కడ కనుగొన్నారు వీటిని అని అంటే మధ్యప్రదేశ్లోని బంధవ్ఘర్ టైగర్ రిజర్వ్లో కనుగొనడం జరిగింది. ఎవరు కనుగొన్నారు సార్ వీటిని అని అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది కనుగొన్నది. సో ఎన్ని కనుగొన్నది సార్, ఎన్ని బౌద్ధ గుహల్ని కనుగొన్నారు అని అంటే 26 బౌద్ధ గుహల్ని కనుగొన్నారు. ఎక్కడ అని అంటున్నాం, బంధవ్ఘర్ టైగర్ రిజర్వ్. ఈ బంధవ్ఘర్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో ఉంది. ఈ బంధవ్ఘర్ టైగర్ రిజర్వ్లో ఇంతకుముందు ఒక 50 గుహలు ఉండే. సో ఇప్పుడు మొత్తం ఎన్ని గుహలు ఇక్కడ కనుగొనడం జరిగింది అని అంటే టోటల్గా 76 గుహలు కనుగొనడం జరిగింది. మరి ఈ గుహలు ఏ కాలానికి పోలినటువంటి గుహలు అని అంటే అజంతా కాలానికి సంబంధించినటువంటి గుహలుగా చెప్తా ఉన్నారు. సో అంటే క్రీస్తు శకం 2వ శతాబ్దం నుంచి 5వ శతాబ్దం మధ్యన ఈ గుహలు అనేవి ఉన్నాయి అని చెప్పేసి, ఇవి నిర్మాణం జరిగాయి అని చెప్పేసి గుర్తించారు. ఇవి బౌద్ధులకి సంబంధించినటువంటి గుహలు అని అంటున్నాం. ఇటీవల ఈ దేశంలో ఎక్కడ బౌద్ధ గుహలు 26 కనుగొనబడ్డాయి అని అంటే మధ్యప్రదేశ్ బంధవ్ఘర్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఇప్పుడు చూడండి, ఇందులో బంధవ్ఘర్ టైగర్ రిజర్వ్ అని అన్నాం, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని అన్నాం. అలాగే మరొక అంశం అజంతా గుహలు అని చెప్పేసి కూడా మాట్లాడినాం. ఈ మూడింటి గురించి కూడా కొంచెం చాలా క్లియర్గా తెలుసుకోవాలి మనం. సో ఇప్పుడు బంధవ్ఘర్ టైగర్ రిజర్వ్ అని అంటున్నాం. నేనేమంటున్నానంటే ఇండియాలో ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, ప్రస్తుతం ఇప్పటి వరకు 55 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. మరి తెలంగాణలో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్ ఏంటి అని అంటే కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఉంది. అలాగే తెలంగాణ ఏపీలో ఏముంది అని అంటే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఉంది. సో ఇలా ఈ టైగర్ రిజర్వ్స్ అనేవి మొత్తం 55 ఇండియాలో ఉంటే తెలంగాణలో కవ్వాల్, తెలంగాణ ఏపీలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఉంది అని అంటున్నాం. ఇక నెక్స్ట్ ఈ బంధవ్ఘర్ టైగర్ రిజర్వ్ అనేది ఎప్పుడు ఏర్పాటైంది ఇది అని అంటే 1993లో టైగర్ రిజర్వ్గా దీన్ని మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు టైగర్ రిజర్వ్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు భారతదేశంలో అని అంటే 1973 నుంచి పులుల సంఖ్యను పెంచేందుకు, దేనిని పెంచేందుకు, పులుల జనాభాను పెంచేందుకోసం అని చెప్పేసి వీటిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. టైగర్ రిజర్వ్స్ని ప్రకటిస్తూ వస్తూ ఉన్నారు. మొదటిసారి టైగర్ రిజర్వ్ని ఎప్పుడు ప్రకటించారు అని అంటే 1973లో. ఇక్కడ మనం మాట్లాడుతున్న బంధవ్ఘర్ టైగర్ రిజర్వ్ 1993లో వచ్చింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇట్లా టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. మొత్తం భారతదేశంలో ఉన్న టైగర్ రిజర్వ్స్ ఇప్పటివరకు 55 అని చెప్పేసి అప్డేట్ చేసుకోండి. సో మరి ఈ టైగర్ రిజర్వ్స్కి సంబంధించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇది క్లియర్. ఇప్పుడు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని అంటున్నాం. ఈ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు అనంటే 1861లో స్థాపించబడింది. దీన్ని స్థాపించినది ఎవరు అనంటే అలెగ్జాండర్. సో ఈ అలెగ్జాండర్ గారు దీన్ని స్థాపించడం, అలెగ్జాండర్ కన్నింగ్. సో ఇతను స్థాపించడం జరిగింది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. భారతదేశంలో పురావస్తువుకి సంబంధించి, స్మారక స్తూపాలకి సంబంధించి వాటిని పరిరక్షిస్తూ ఉన్నదే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఓకేనా? సో దీని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ అజంతా గుహలు 1983లో మొదటిసారి భారతదేశంలో యునెస్కో సైట్గా గుర్తించడం జరిగింది. అజంతా గుహలతో పాటు ఎల్లోరా, తాజ్మహల్ ఇవన్నీ కూడా యునెస్కో వారసత్వ సైట్లుగా గుర్తించారు. మరి యునెస్కో సైట్లు ఇప్పుడు భారతదేశంలో ఎన్ని ఉన్నాయి అని అంటే 40 ఉన్నాయి. ఈ 40లో ఇటీవల గుర్తించింది ఏంటి అని అంటే రామప్ప, అలాగే మరొకటి ఏంటి అని అంటే దొలవీర. రామప్పనేమో మన తెలంగాణలో ఉంటుంది,
ఈ దొలవీరానేమో గుజరాత్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? గుజరాత్లో ఉంటుంది. సో ఇలా ఈ రెండింటిని కూడా ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించారు. భారతదేశంలో ఎన్ని సైట్లు ఉన్నాయి? మొత్తం 40 ఉన్నాయి. ఈ వారసత్వ సైట్లను మొత్తం 2 రకాలుగా ప్రధానంగా గుర్తిస్తారు. సమ్ టైమ్స్ 3 రకాలుగా గుర్తిస్తారు. సాంస్కృతిక పరమైనవి, సహజపరమైనవి, సమ్ టైమ్స్ మిక్స్డ్. మరి భారతదేశంలో ఉన్న 40 సైట్లలో సాంస్కృతిక పరమైనవి ఎన్ని అని అంటే 32 సైట్లు, అలాగే సహజమైనవి ఎన్ని అని అంటే 7 సైట్లు. ఈ మిక్స్డ్ సాంస్కృతిక సహజమైనవి ఎన్ని అని అంటే 1 సైటు. ఒకటే ఏంటి అని అంటే కజిరంగా నేషనల్ పార్క్. ఏమంటున్నాం? కజిరంగా నేషనల్ పార్క్. ఈ కజిరంగా నేషనల్ పార్క్ ఏదైతే ఉందో, ఈ కజిరంగా నేషనల్ పార్క్ అనేది యునెస్కో గుర్తించినటువంటి ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్. ఈ సైట్ అనేది ఎట్లుంది అని అంటే కల్చరల్ అండ్ న్యాచురల్, ఈ రెండింటిని కలుపుకొని ఉన్నటువంటి పార్క్ అని అంటున్నాం. సో ఇలా అజంతా గుహలు అనేవి 1983లో గుర్తించడం జరిగింది. కానీ ఇటీవల బౌద్ధ గుహలు ఎక్కడ గుర్తించారు అని అంటే మధ్యప్రదేశ్ బంధవ్గర్. మరి ఈ అజంతా గుహలు ఎక్కడ ఉంటాయి సార్? అజంతా గుహలు అని అంటే ఇవి మహారాష్ట్రలో ఉంటాయండి. ఎక్కడ అని అంటున్నాం? మహారాష్ట్రలో ఉంటాయి అజంతా గుహలు. ఇప్పుడు గుర్తించిన గుహలు ఎక్కడున్నాయి? బంధవ్గర్లో, మధ్యప్రదేశ్లో ఉన్నాయి. మా బంధవ్గర్ అనేది ఏంటి? టైగర్ రిజర్వ్. సో ఇలా ఈ టాపిక్ని కూడా మీరు అప్డేట్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే యునెస్కో పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇండియాలో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.